అసలు ఈ సిటీ నిద్రపోదు అనుకోండి. రెస్టారెంట్స్, పబ్స్, బార్స్ అన్నీ ఓపెన్లో ఉన్నాయి. అందరూ అలా పడి తిరుగుతున్నారు. మినీ థాయిలాండ్ వైబ్స్ వస్తున్నాయి. నేపాలి డిస్కో రోడ్డు మీద జరుగుతుంది. హలో చితాస్, ఏంటి మూమెంట్? పోఖ్రా సిటీలో ఉన్నా. పోఖ్రా సిటీ నైట్ లైఫ్కి చాలా పాపులర్. ఈరోజు సాటర్డే నైట్ కూడా చూద్దాం పోఖ్రా సిటీ నైట్ లైఫ్ ఎలా ఉండబోతుందో. లెట్స్ గో. ఇక్కడ డాన్సింగ్ కల్చర్ బాగా ఎక్కువ అనుకుంటా. రోడ్డు మీద ఒక చిన్న మ్యాట్ లాగేశారు, అక్కడే డాన్స్ చేస్తున్నారు. నిన్న కూడా ఇలాంటివి చూసా, కానీ అవన్నీ దివాళీకి సంబంధించిన కల్చరల్ డాన్సులు. బట్ ఇదంతా ఫుల్ మాస్ సాంగ్స్, దంచి కొడుతున్నారు డాన్స్ మాత్రం. అక్కడే డబ్బులు ఇసురుతున్నారు. నేపాలి డిస్కో రోడ్డు మీద జరుగుతుంది. పోఖ్రాలో ఒక లేక్ ఉంది, టివా లేక్ అని చెప్పి. చాలా పెద్ద లేక్. సో పోఖ్రా మొత్తం ఆ లేక్ చుట్టూ ఉంటుంది. ఇక్కడ నేనున్నది క్యాంపింగ్ చౌక్ అనమాట. సో ఈ ఏరియాని క్యాంపింగ్ చౌక్ అంటారు. ఇక్కడ ఒక రోడ్డు ఉంది, మంచి కలర్ఫుల్గా ఇలా రెడ్ అండ్ వైట్ అంబ్రెలాస్ పెట్టేసి ఉన్నాయి. చూస్తాకి మంచి కలర్ఫుల్గా ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏంటి దీని సంగతి, ఏమేమి ఉన్నాయి లోపల. ఈ రోడ్డు మొత్తం బార్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఎక్కువ మంది జనాలు వస్తున్నారు. ఆ ఫేవా లేక్ వెళ్ళటానికి దారి ఇదే అనమాట. ఇక్కడ నుండి ఇక్కడ మొత్తం స్ట్రీట్ ఫుడ్ పెట్టేసి ఉంది. ఇక్కడ చేపలు, ఈ లేకులో పడిన చేపలే, రొయ్యలు ఉన్నాయి, చిన్న చిన్న చేపలు ఉన్నాయి, మంచి గ్రిల్ ఐటమ్స్ అనేవి పెట్టేసి ఉన్నాయి. చాలా వెరైటీస్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్ ఉంది ఇక్కడ కూడా. మొత్తం అన్ని స్టాల్స్ ఒకేలాగా ఉన్నాయి. మొత్తం చేపలు, రొయ్యలు. ఈ చిన్న రొయ్యలు మాత్రం భలే ఉన్నాయి. ఇలా చార్కోల్ మీద కాలుస్తున్నారు అన్నీ. ఈ రోడ్డు మొత్తం అద్దరిపోయింది కలర్ఫుల్గా. మొత్తం రెస్టారెంట్స్ ఉన్నాయి, దాంట్లో మందు అన్నీ అమ్ముతున్నారు, బార్ అండ్ రెస్టారెంట్ టైప్లో. సో ఎక్కువ మంది జనాలు అక్కడ కూర్చుని ఆ ఫిష్, గ్రిల్ చికెన్ ఇవన్నీ తింటూ చిల్ చేస్తున్నారు అనమాట. ఈ వైబ్ అదిరిపోయింది ఈ రోడ్లో. సో ఈ లోపలికి వెళ్తే ఫేవా లేక్ అంట. ఆ లేక్ సైడ్ కూడా వెళ్ళి చూసొద్దాం. ఇది ఆ ఫేవా లేక్. దాని పక్కనే చిన్న వాక్వే లాగా వేశారు. జనాలందరూ ఈ రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్నారు. అండ్ అక్క పక్కనే బార్ అండ్ రెస్టారెంట్స్ ఇవి ఉన్నాయి కదా, అక్కడ నుండి టిన్లు కానీ మందు కానీ తెచ్చుకుంటున్నారు. ఈ పక్కన ఈ కిందంతా కూర్చుని తాగుతూ మంచిగా లేక్ వ్యూ ఎంజాయ్ చేస్తూ. మామూలుగా లేదు ఈ రోడ్లో వైబ్ అసలు. ఏ వాటర్ బాటిల్ పెట్టి అమ్ముతున్నట్టుగా పెట్టేసి ఉంచారు ఇక్కడ. ఇక్కడ అందరూ మంచినీళ్ళ కంటే ముందు ఎక్కువ తాగుతున్నట్టున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో ఒక బాటిల్ ఉంటుంది, నడుస్తూ తాగుతూ వెళ్ళిపోతున్నారు. డైస్ గేమ్ ఒకటి ఉంది, డబ్బులతో ఆడుతున్నారు. డైస్ వేసి అలా డబ్బులు దానిపైన వేస్తే ఆ సింబల్ వస్తే మనకు డబ్బులు ఇస్తారనమాట. ఆ గేమ్ ఒకటి ఆడుతున్నారు. ఇక్కడ ఒక పెద్ద ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. జైంట్ వీల్ ఉంది, ఫన్ గేమ్స్, యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. ఇదంతా గేమింగ్ ఏరియా. చాలా గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. 8 బాల్ పూల్ ఉంది, తర్వాత స్కేటింగ్ రింగ్ ఉంది, షూటింగ్ గేమ్ ఒకటి ఉంది. చాలా ఉన్నాయి ఫన్ యాక్టివిటీస్. ఈ రోడ్లోకి వస్తే కనుక మొత్తం చిల్ అయిపోవచ్చు. సాటర్డే నైట్ అని ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. చాలా క్రేజీగా ఉంది. ఇక్కడ మోమోస్ ఉన్నాయి. మోమోస్ అసలు ఫస్ట్ స్టార్ట్ అయింది నేపాల్లో. ఇప్పుడు ఇండియా మొత్తం బాగా ఫేమస్ అయిపోయినాయి కదా. చికెన్ నేపాలీ మోమోస్ తిన్నాం. అసలు టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. క్లైమేట్ పిచ్చ చల్లగా ఉంది. వేడి వేడి మోమోస్ తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇలా ఉన్నాయి మోమోస్. దానికి ఒక మంచి రెడ్ చట్నీ ఇచ్చాడు, టమాటో చట్నీ లాగా. దాంట్లో డిప్ చేసి అద్భుతమైంది. పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ క్లైమేట్కి. ఇది ప్లేట్ 150 అంట, హాఫ్ ప్లేట్ అయితే 75. మన కరెన్సీలో 46 రూపీస్. 5 పీసెస్ వస్తాయి. లోపల ఫిల్లింగ్ ఇలా ఉంటుంది, మీట్ బాల్ లాగా ఉంటుంది లోపల. దాన్ని స్టీమ్ చేసి మంచిగా కుక్ చేస్తారు. అద్భుతమైన టేస్ట్. ఇక్కడ మట్కా టీ అని అమ్ముతున్నారు క్లే పాట్లో. మట్కా అంటే మట్టి కుండ అని అర్థం. సో దాంట్లో టీ ఒక్క గ్లాస్ 100 రూపీస్ అంట. మన కరెన్సీలో 62 రూపీస్. మట్కా చాయ్ మామూలుగా చేయట్లేదు వీళ్ళు. కట్టెల పొయ్యి మీద మట్టి కొండ పెట్టి బాగా మరగనిస్తున్నాడు. ఇలాంటి మట్టి కప్పు బాగా కాల్చి దాన్ని టీ లోపల పెట్టి బాగా పొంగిస్తున్నాడు. ఆ తర్వాత ఆ టీని తీసుకొచ్చి ఈ గ్లాస్లో పోసేస్తున్నాడు. దీనికి 100 రూపాయలు తీసుకోవడం తప్పలేదు. ఆహా,
అదిరిపోయింది. ఈ క్లైమేట్లో లేక్ పక్కన కూర్చుని టీ తాగుతుంటే ఆహా బెస్ట్. అంతే బాగా మరిగించడం వల్లేమో సూపర్ టేస్ట్ వచ్చింది. పోక్రాలో ఫివా లేక్ ఫిష్ ఇది మంచిగా డీప్ ఫ్రై చేసి అద్దిరిపోయింది ఫిష్. ఫ్రై చేసి చూద్దాం. మంచి క్రంచీగా ఉంది, టేస్ట్ కూడా అద్దిరిపోయింది. దీంతో పాటు ఒక చట్నీ ఇచ్చాడు, డిప్ చేసేసుకుంటుంది. అది చట్నీతో ఎక్సలెంట్ ఉంది. వేడి వేడి చేప ఫ్రై మీద అలా నిమ్మకాయ పిండి కొంచెం చట్నీలో డిప్ చేసి నెక్స్ట్ లెవెల్. అంతే ముళ్ళు కూడా అంత ఎక్కువేం లేదు, బాగా డీప్ ఫ్రై అయ్యి అద్దిరిపోయింది. పొగలు వస్తున్నాయి. ఈ చట్నీ సూపర్. ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి చట్నీ ఇస్తున్నారు. మోమోస్లోకి ఇస్తున్నారు, చౌమిన్లోకి ఇస్తున్నారు, మధ్యాహ్నం తిన్న తుప్కాలోకి ఇస్తున్నారు. జస్ట్ 400 రూపీస్. మన కరెన్సీలో 250 రూపీస్. ఇక్కడ ప్రాన్స్ కూడా ఉన్నాయి. ప్రాన్స్కి పైన తోలు కానీ పైన షెల్స్ ఉంటాయి కదా, ఏమీ తీయలేదు, డైరెక్ట్గా జస్ట్ అలా వేపించేస్తున్నారు. 3-4 పీసెస్ వస్తాయి అంట, 400 అంట. ఈ చేప 400. సేమ్ ఇలాగే మన బాపట్ల బీచ్ దగ్గర కూడా ఇస్తారు. అక్కడ జస్ట్ 50-100 రూపీస్. ఇక్కడ ఈ రోడ్లో అమ్ముతున్న వల్ల ఎక్కువ. టైం 11 అవుతుంది, జనాలు ఏ మాత్రం తగ్గలేదు, ఇంకా అదే జోష్లో తిరుగుతున్నారు. ఫుల్ హ్యాపెనింగ్ ఉంది ఈ ప్లేస్ మాత్రం. క్యాంపింగ్ చౌక్ అనమాట ఇది. టైం 12 అవుతుంది. క్లబ్ 16 అని చెప్పి వన్ ఆఫ్ ద బెస్ట్ పబ్ ఇన్ పోఖరా. లోపల హడావిడి మామూలుగా లేదు. మిడ్ నైట్ అయినా కానీ జనాలు ఏమాత్రం తగ్గట్లేదు, అలా తిరుగుతూనే ఉన్నారు. ఇంకా ఇది ఇంకో పబ్ క్యాట్ వాక్ అని చెప్పి. ఇక్కడ పబ్స్ అన్నీ ఫ్రీ ఎంట్రీ. ఫుల్గా తాగి ఎంజాయ్ చేసే వాళ్ళకైతే పోఖరా బెస్ట్ ప్లేస్. అసలు ఈ సిటీ నిద్రపోదు అనుకోండి. రెస్టారెంట్స్, పబ్స్, బార్స్ అన్నీ ఓపెన్లో ఉన్నాయి. అందరూ అలా పడి తిరుగుతున్నారు. చాలా డిఫరెంట్గా ఉంది వైబ్ అంతా. మినీ థాయిలాండ్ వైబ్స్ వస్తున్నాయి. అది ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా రాబోతున్నాయి. సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీ వరకు వస్తాయి. 1 డేలో 40 కిలోమీటర్స్ ట్రెక్ చేసి కేదార్నాథ్ వెళ్ళొచ్చాము. ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. వాటర్ స్కీయింగ్ అనే అడ్వెంచర్ స్పోర్ట్ గురించి తెలుగులో ఫస్ట్ టైం నేనే వీడియో చేశాను. ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. నేను మళ్ళీ మిమ్మల్ని కొత్త వీడియోతో నెక్స్ట్ సాటర్డే కలుస్తాను. బాయ్. Hungry cheetah, hungry for adventure, hungry for travel, hungry for exploring, always on a hunt. Stay hungry.